వెల్కమ్ టు లా ఫాలోవర్స్. మీలో చాలామందికి ఎప్పటి నుంచో ఒక డౌట్ ఉండొచ్చు. ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఆర్టికల్ 14 to 18. సో అందరికీ సమానత్వపు హక్కులు ఉన్నాయని చెప్పి ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఆర్టికల్ 14 to 18 వరకు అయితే వివరించడం అయితే జరిగింది కదా సార్. సో ఈక్వాలిటీ అన్నప్పుడు ఈ రిజర్వేషన్స్ ఎందుకు అని మీలో చాలామందికి డౌట్ రావచ్చు. సో రిజర్వేషన్స్ అనేవి బ్యాక్వర్డ్ కేటగిరీని ముందుకు పుష్ చేయడానికి అది ఒక దారి మాత్రమే. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఏదైనా ఒక సినిమా థియేటర్ కావచ్చు, లేదా హాస్పిటల్కి కావచ్చు, లేదా ఒక షాపింగ్ మాల్కి కావచ్చు. మనం అక్కడికి వెళ్ళేటప్పుడు, మనం లోపలికి ఎంటర్ అయ్యేటప్పుడు స్టెప్స్ ఉంటాయి. అదేవిధంగా పక్కనే చూసినట్లయితే ర్యాంప్ కూడా ఉంటుంది. సో ర్యాంప్ అనేది ఎందుకు వేస్తారంటే, కొంతమంది హ్యాండిక్యాపర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు స్టెప్స్ పై నుంచి లోపలికి వెళ్ళలేరని చెప్పి వాళ్ళ కోసం అయితే ర్యాంప్ అనేది వేస్తారు. సో ఇంకా కొన్ని సందర్భాల్లో ఇంకా రెగ్యులర్ పర్సన్స్ చూసుకుంటే వాళ్ళు స్టెప్స్ మీద అనేది లోపలికి వెళ్తారు. సో హ్యాండిక్యాపర్స్ని వచ్చి స్టెప్స్ మీద నడవమంటే నడవలేడు. హ్యాండిక్యాపర్స్కి అయితే స్టెప్స్ పక్కన ఒక ర్యాంప్ని అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. సో రైట్ టు ఈక్వాలిటీ అంటే వాళ్ళని కూడా స్టెప్స్ మీద నడవమంటే సరిపోతుంది కదా అంటే అది మానవత్వం కాదు. సో రైట్ టు ఈక్వాలిటీ అంటే వాళ్ళని కూడా స్టెప్స్ మీద నడవమంటే సరిపోతుంది కదా అని మీలో చాలామందికి డౌట్ రావచ్చు. సో రిజర్వేషన్స్ అనేవి షెడ్యూల్డ్ కేటగిరీకి మరియు షెడ్యూల్డ్ ట్రైబ్స్కి, సో అలాగే బ్యాక్వర్డ్ కేటగిరీకి ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది ముఖ్యంగా. ఎందుకంటే వాళ్ళను కూడా ముందుకు పుష్ చేయడానికి రిజర్వేషన్ అనేది ఒక ఆధారం. సో దానికోసమే మన దేశంలో ఇంకా రిజర్వేషన్స్ అనేవి నడుస్తున్నాయి. ఈ రిజర్వేషన్స్ అనేవి లేకపోతే చాలామంది పూర్ పీపుల్స్ అనేవాళ్ళు ఎప్పుడూ అలాగే ఉండిపోతారు. లా తెలుసుకోండి, తెలుసుకోకపోతే ఎలా? మరింకెన్నో లీగల్ విషయాల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.